ఒకప్పుడు కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ఆ మధ్య ఓ కేసులో చిక్కుకొని సినీ కెరీర్ను నాశనం చేసుకుంది. ఫలితంగా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ సినిమా లొకేషన్లో తనకు ఎదురైన పరిస్థితిని గురించి ఆమె వివరించింది. కెరీర్ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాను. నాకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ ఉన్నాను. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాను. కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు చిత్ర సెట్లో చాలా అసౌకర్యానికి గురయ్యాను. ఆ చిత్ర హీరోతో పోల్చితే నేను ఎత్తు తక్కువ. హీరో 6 అడుగులు ఉంటే నేను 5 అడుగులు ఉన్నాను. పైగా హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తూ ఉండేవాడు. గందరగోళానికి గురి చేసేవాడు. రీటేక్స్ ఎక్కువగా తీసుకునేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు హీరో అయి ఉండి తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. కారణం తెలుగు భాషపై పట్టు లేకపోవడమే. నాకు కూడా తెలుగు పెద్దగా రాదు, కానీ నేను మేనేజ్ చేసేదాన్ని. ఏదో రకంగా డైలాగ్స్ నేర్చుకుని వచ్చేదాన్ని. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది కదా, దానికి నేనేం చేయను. నాకు తెలిసి నేను అంత బాధపడిన సెట్ ఏదైనా ఉందంటే అది మాత్రమే అని శ్వేత బసు ప్రసాద్ వాపోయింది.